దోసకాయలతో దోశలు చేసేద్దామా? దీనికి ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు రేషన్ బియ్యం తీసేసుకుని 2 సార్లు బాగా కడిగేసి 3 గంటల పాటు నానబెట్టి తర్వాత మెత్తగా రుబ్బి పెట్టేసుకున్నాను. ఈ పిండి రుబ్బిన జార్లోనే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే కొంచెం అల్లము, కొన్ని పచ్చిమిర్చి అన్నీ వేసేసి మిక్సీ పట్టాలి. తర్వాత దీనిలో ముందుగానే చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి తిప్పేసి ఈ పేస్ట్ను బియ్యం పిండిలో వేసి కలిపేయాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని ఇంకేముంది, దోశలు పోసేసుకోవడమే. కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టము, అందుకని కొంచెం ఎక్కువగా వేశాను. కలర్ చూడండి గ్రీన్గా ఎంత బాగుందో కదా, టేస్ట్ కూడా అద్రుతుందండి. ఈ దోసకాయలు కొన్ని చేదుగా ఉంటాయి, వాడే ముందు రుచిని చూసేసి చేదుగా ఉండేవి వాడొద్దు. ఉదయం మనం 4ంటికి లేవంగానే బియ్యం నానేసామంటే 7ంటికంతా రుబ్బేసేసుకొని దోశలు పోసేసుకోవడమే. ఎంత హెల్దీ టిఫిన్ కదా. దీనికి అల్లం చట్నీ కానీ టమోటో చట్నీ కానీ మంచి కాంబినేషను.